జిల్లా నలుమూల నుంచి చేసిన విద్యార్థులకు సభాధ్యక్షులు వెంకట సుబ్బయ్య గారికి, వేదికలిచ్చిన రవి గారికి, సురేంద్రబాబు గారికి, రామచంద్రారెడ్డి గారికి, శారద గారికి, ఆర్కే వ్యాలీ ఎస్ఐ గారికి, ఎంఈఓ గారికి, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ నా వర్గంలో గంటి గురుకుల పాఠశాలలో ఇలాంటి క్రీడా సెలక్షన్స్ జరగడం చాలా ఆనందదాయకం. మీరందరికీ కూడా ఎంతో ఉన్నత స్థాయికి వారి క్రీడా ప్రతిభ వలన ఎంత ఉన్నత స్థాయికి పోయారో కూడా మీరంతా కూడా పత్రికల్లో, టీవీలో చూసేటప్పుడు అర్థమవుతుంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా క్రీడలలో ప్రతిభ కనబర్చిన వారందరికీ కూడా ఉన్నత విద్య చదువుకునేటప్పుడు సీట్ల విషయంలో కానీ, లేకపోతే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు సంపాదించడంలో కానీ మనకు క్రీడాకారులకు రిజర్వేషన్లు కూడా కేటాయించడం జరిగింది. చాలామంది ఈరోజు క్రీడాకారులు ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు క్రీడలలో కూడా ప్రతిభ చూపిస్తూ చాలా ఉన్నత స్థాయికి పోవడం జరిగింది. మీరందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవైపు చదువుతూ మీ మరింత ఉజ్వల భవిష్యత్తు చదువుకుతోడు ఈ క్రీడలకు సంబంధించిన ప్రతిభా పురస్కారాలు మీ దగ్గర ఉంటే మరింత మెరుగైన అవకాశాలు అటు విద్యలో కానీ ఇటు ఉద్యోగాలలో కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో దానికి సరి సమానంగా క్రీడలకు, స్పోర్ట్స్కి కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఊరులో క్రికెట్ ఆడేవాళ్ళు అంత కర్ణాటకలో, తమిళనాడులో, హైదరాబాద్లో, లేకుంటే విశాఖపట్నంలో వీళ్ళంతా ఉన్నారంటే కేవలం సర్టిఫికెట్లు ఉంటే ఎంబీబీఎస్ సీట్లు, ఐఐటి సీట్లు, నిట్లోనో ఏదో మంచి కాలేజీలో సీట్లు వస్తాయని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి సర్టిఫికెట్లు కొనేదానికి ఇక్కడ ఈ రాజకీయంగా అందరినీ వాడుకుంటారు. అలాంటివన్నీ కూడా ఆడుతారో వారికి సర్టిఫికెట్లు ఇస్తే మీకు కూడా ఉన్నత స్థాయికి పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. జిల్లా క్రీడాకారులందరినీ ఎంపిక చేస్తే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మన స్థాయిలో అంటే ఈ భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాలకు సంబంధించిన మెరుగైన మేలైన క్రీడాకారులు అందరినీ కలిపి మళ్ళా పోటీలు నిర్వహిస్తారు. కాబట్టి మీరు అత్యుత్తమ ప్రదర్శన కనిపిస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కడప జిల్లాకు, అంతేగా ప్రభుత్వం కూడా ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో కానీ, ప్రభుత్వ పాఠశాలలో, కాలేజీలలో చదివే ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాలైన సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది.